వెల్కమ్ టు A9 టీవీ. పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డాక్టర్ డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ఆదరించదగ్గ విషయమని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్ అన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నేత జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గరికపాటి వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరికపాటి వెంకట్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే మొదటి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందడుగులు వేస్తున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న మా గరికపాటి వెంకట గారికి, అలాగే వారితో పాటు వచ్చిన దర్శి నియోజకవర్గ జన సైనికులకు ముందుగా నా కృతజ్ఞతలు. ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ చూసిన తర్వాత అన్న ఇందాక ఒక మాట అన్నాడు, మేము కూడా ఇదే విధంగా దర్శిలో స్టార్ట్ చేస్తామన్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ మనసులో నుంచి వచ్చిన మాటని మేము ఇంప్లిమెంట్ చేయడానికి జన సైనికులవి, నాయకులు అందరం కూడా ఎప్పుడు ముందుంటాము. ఎప్పుడు అన్నదానం ఉచిత, మేము పెట్టేది ఉచిత అన్నదానం. అన్నా క్యాంటీన్లు ఉన్నా కూడా సరే మాది మొబైల్ క్యాంటీన్ రన్ అవుతుంది. ప్రతిరోజు ఇక్కడ కార్యాలయం దగ్గర భోజనాలు ఉంటాయి. అలాగే రన్నింగ్లో మన పేదలు ఉన్న కాడ ఆర్ఫన్స్, కొంతమంది అన్నా క్యాంటీన్లు పోలేని వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, వాళ్ళకి మేము దగ్గరికి చేరి వాళ్ళకి అన్నదానం చేయడం జరుగుతుంది. మహాతల్లి ఆంధ్రుల అన్నపూర్ణ ఆమెను ఆదర్శంగా తీసుకొని మా నాయకుడు స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఒంగోలు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు జడా బాలనాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి ఏదైతే ఆసియాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, డొక్కా సీతమ్మ గారు అంటే ఎంతమంది వస్తే అంతమందికి అన్నం పెట్టే పరిస్థితి ఆ రోజుల్లో. దాని ఆదర్శంగా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు మాదిరిగానే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో మూడో రోజు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో జన సైనికులందరూ కూడా ప్రజలందరికీ మన ఏదైతే సభ్యత్వ నమోదు, క్రియాశీలక సభ్యత్వం ఎందుకు అవసరం అనేది చెప్పి, సభ్యత్వం మన స్టేట్లోనే మన ప్రకాశం జిల్లా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్లు తీసుకురావాలని అందరినీ జన సైనికులను, వీర మహిళలందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఈయన ఆదర్శంగా తీసుకొని దర్శిలో కూడా మేము కూడా మొదలు పెడతాం. అదేవిధంగా ఈరోజు యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి అందరూ పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి ఈరోజు కూటమి గవర్నమెంట్లో రావడం జరిగింది. దానిలో భాగంగా కళ్యాణ్ సార్ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ అన్నీ కూడా కళ్యాణ్ గారికి ఉండటం వల్ల మనకెంతో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది. దానిలో భాగంగా అందరూ మన పార్టీ సభ్యత్వాలు పెంచుకోవాలి. మనం అనే గ్రౌండ్లో మనకు ఎంతో ఓటింగ్ అందరూ తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి మనం ఏదైతే వర్గాలు ఉన్నాయో, బయటకు రాలేని వర్గాలు అందరికీ కూడా మనం ఈ సభ్యత్వ నమోదు ఎందుకు అవసరం అనేది చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి స్టేట్లో హైయెస్ట్గా మెంబర్షిప్లు, క్రియాశీలక సభ్యత్వం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగేంద్ర యాదవానికి, అదేవిధంగా టౌన్లో జనసేన పార్టీ నాయకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.